హలో హాయ్ ఫ్రెండ్స్, మెన్సురేషన్స్లో మనం ఆల్రెడీ క్యూబాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ విషయానికి వస్తే సిలిండర్ మీద ప్రాబ్లమ్స్ అనమాట. సిలిండర్ మ్యాప్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. సిలిండర్ను తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే మనకి బేస్లో ఒక సర్కిల్ ఉంటుంది అండ్ టాప్లో బాటమ్ అండ్ టాప్లో 2 సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సర్కిల్ని మనం సర్కిల్గా మెజర్ చేస్తే దీన్ని ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. హియర్ దిస్ ఈజ్ ద రేడియస్, ఇది రేడియస్ అనమాట. సర్కిల్ని మిడిల్ పాయింట్ నుంచి ఎండ్కి రేడియస్ అనమాట. అగైన్ దిస్ ఈజ్ హైట్ అనమాట. మనం ఎప్పుడైనా సరే ఈ థర్డ్ 3Dలో ఉన్నటువంటి ఫార్ములాస్ని రాబట్టాలంటే వాటికి ఏంటంటే వాల్యూమ్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్గా అన్నిటికీ ఒకే విధంగా, అది సర్కిల్కి కానీ క్యూబ్ కానీ కోన్ కానీ హాఫ్ సర్కిల్ కానీ నెక్స్ట్ క్యూబాయిడ్ కానీ దేనికైనా సరే వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఈక్వల్ టు భూవైశాల్యం ఇంటూ ఎత్తు, బేస్ ఏరియా ఇంటూ హైట్ చేస్తే వచ్చేది వాల్యూమ్ అనమాట. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఎట్లా వచ్చేదో చూద్దాం. బేస్ ఏరియా మీన్స్ హియర్ ద బేస్ ఏరియా, దిస్ ఈజ్ ద బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఇప్పుడు అది ఒక సర్కిల్ రూపంలో ఉంది కాబట్టి బేస్ ఏరియా యొక్క వైశాల్యం, ఈ టోటల్ భూవైశాల్యం బేస్ ఏరియా తీసుకున్నట్లయితే దాని యొక్క వైశాల్యం 5r² ఇంటూ హైట్, కాబట్టి ఇది 5r² ఇంటూ హెచ్ అనమాట. 5r² ఇంటూ హెచ్. దెన్ అగైన్ కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము. ప్రక్కతల వైశాల్యాన్ని ఏ విధంగా రాబట్టాలంటే భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఇక్కడ 25rh. సర్కిల్ యొక్క వృత్త పరిధికి ఫార్ములా ఎంతంటే 25r, కాబట్టి 25r ఇంటూ హైట్ తీసుకోవాలి. హెచ్ మీన్స్ హైట్ అనమాట. దెన్ అగైన్ టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు భూవైశాల్యము ప్లస్ పైకప్పు వైశాల్యము ప్లస్ ప్రక్కతల వైశాల్యము. దేర్ఫోర్ హియర్ భూవైశాల్యం అంటే 5r², పైకప్పు వైశాల్యం అంటే అండ్ ఆల్సో 5r², అండ్ అగైన్ 5r² ప్లస్ ప్రక్కతల వైశాల్యం అంటే 25rh, ఈ 25rh. దేర్ఫోర్ హియర్ 25r² ప్లస్ 25rh అనమాట. ఈ దీంట్లో నుంచి 25rని కామన్ చేస్తే దేర్ఫోర్ r ప్లస్ హెచ్, దిస్ ఈజ్ కాల్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఈ విధంగా మనం ఈ సిలిండర్ మీద ఉన్నటువంటి వాల్యూమ్ ఫార్ములా అండ్ నెక్స్ట్ కర్వ్ సర్ఫేస్ ఏరియా అండ్ అగైన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా 3 ఫార్ములాస్ని ఏ విధంగా రాబట్టాలంటే ఇలా తీసుకురావాలన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్లో మనం ఫార్ములాస్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలి బ్యాక్గ్రౌండ్ రాబట్టడానికి. దీనికి వాల్యూమ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యం మీన్స్ 5r² ఇంటూ హైట్ మీన్స్ హెచ్ అనమాట. దెన్ అగైన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ మనకి భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి యొక్క చుట్టుకొలత అంటే ఇక్కడ హియర్ 25r, సర్కిల్ యొక్క వృత్త పరిధి 25r ఇంటూ హెచ్. దెన్ అగైన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా, దీనికి భూవైశాల్యము ప్లస్ పైకప్పు వైశాల్యము ప్లస్ ప్రక్కతల వైశాల్యము. భూవైశాల్యం 5r², పైకప్పు వైశాల్యం 5r², దేర్ఫోర్ 25r², అండ్ అగైన్ ప్రక్కతల వైశాల్యం 25r ఇంటూ హెచ్, 25rh అనమాట. దేర్ఫోర్ 25rని కామన్ చేస్తే r ప్లస్ హెచ్ మిగులుతుంది. దిస్ ఈజ్ కాల్ మనకి ఏంటంటే టోటల్గా మనం ఒక సిలిండర్ని తీసుకొని ఆ సిలిండర్ మీద ఫార్ములాస్ అనేవి వాల్యూమ్ కానీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ ఇవి మూడింటిని ఎలా సొల్యూషన్ చేయాలి, ఈ 3 ఎలా వచ్చాయో తెలుసుకోవడం కోసం ఇదంతా చేసామన్నమాట. ఇవి 3 ఫార్ములాస్ బేస్ అయ్యి ఈ టోటల్ టాపిక్ అనేది మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 1 తీసుకుంటే ఒక స్తూపములో భూవ్యాసార్థానికి ఎత్తుల మధ్య నిష్పత్తి, ఒక స్తూపంలో భూవ్యాసార్థానికి మరియు ఎత్తుకు
మధ్య నిష్పత్తి 2:3 అన్నాడు. హియర్ 2:3. అయితే దాని ఘనపరిమాణం వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఎంతంటే మనకి వచ్చేసేసి 12936 అన్నమాట. క్యూబిక్ సెంటీమీటర్లు. అయినా దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఒక సిలిండర్ ఇచ్చేసేసి ఆ సిలిండర్ యొక్క రేడియస్కి దాని యొక్క హైట్ల మధ్య నిష్పత్తి అనేది 2:3 అన్నాడు. అండ్ ఆల్సో వాల్యూమ్ ఇచ్చేసి ద టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాడు. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఫస్ట్ మనకి ఇచ్చిన ఏంది, ఇప్పుడు ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ టు 2:3. ఆరు మనం 2x అనుకుందాం, లేదా ఆర్ వాల్యూ 2x. నెక్స్ట్ విషయానికి వస్తే హెచ్ వాల్యూ హైట్ హెచ్ ఈక్వల్ టు 3x ఇచ్చాడు. అండ్ ద వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ v ఈక్వల్ టు 12936 క్యూబిక్ సెంటీమీటర్లు ఇచ్చాడు. Therefore we have to find the total surface area of the cylinder. కాబట్టి టోటల్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ విషయానికి వస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే ఫార్ములా 5r². టోటల్ ఫార్ములా ఇద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే మనకి ఫార్ములా ఏమొస్తుందంటే 2πr × h+r అనమాట. దీనికి వాల్యూమ్ ఇచ్చాడుగా, వాల్యూమ్ ఫార్ములా ఇద్దాం. 5r² × h ఈక్వల్ టు 12936. Therefore here 22/7 into r means 2x whole square into 3x equal to 12936. Therefore cancellation చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇది మొత్తం 2x whole square అంటే 4x² అవుతుంది. 4x². Therefore here ఇది 4x² మిగిలింది అండ్ ఇది 3x అనమాట. 5r² × h కాబట్టి దీంట్లో నుంచి ఇప్పుడు మనం రాబడితే x వాల్యూ తీసుకురావాలి. x వాల్యూ తెచ్చినట్లయితే మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. వాల్యూమ్ 5r² × h. దేర్ఫోర్ హియర్ క్యాన్సిలేషన్ చూస్తే 11 1 11 11 2 11 1 11 పోతే 1 11 1 11 8 83 11 7 77 11 6 11 76 మిగిలింది. అండ్ అగైన్ మనకి 2 2 5 10 10 పోగా 1 7 2 18 2 8 16 2 8 16. దేర్ఫోర్ మళ్ళీ 4 మిగిలింది. 4తో క్యాన్సిలేషన్ 4 1 4 4 4 16 7 47. దేర్ఫోర్ హియర్ x² × 3x మిగిలింది కాబట్టి మొత్తం 3x⁴ ఈక్వల్ టు 147 × 7. మళ్ళీ 3తో క్యాన్సిలేషన్లు ఏమున్నాయా? 3తో చేసినట్లయితే 3 1 3 4 12 3 9 27. దెన్ అగైన్ x³ వాల్యూ కావాలి. ఇప్పుడు x³ వాల్యూ కోసం మనకి ఇది మొత్తం చేస్తే 343 వస్తుంది. దేర్ఫోర్ హియర్ x ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. x వాల్యూ ఏమొచ్చిందంటే ఇప్పుడు 7 సెంటీమీటర్స్ వచ్చిందనమాట. దీని నుంచి x వాల్యూ వస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా విషయానికి వస్తే మనకి 2πr × h+r. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2πr అంటే మీన్స్ 2 × 22/7 ఇంటూ r మీన్స్ x వాల్యూ 7 వచ్చింది, r అంటే 14, అది 7 7 3 21 ప్లస్ 14. దీన్ని సింప్లిఫై చేస్తే 7 1 7 2 దేర్ఫోర్ 44 44 × 2 88 88 × 21 ప్లస్ 14 30 35. దేర్ఫోర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 3080 సెంటీమీటర్². ప్రక్క సంపూర్ణ తల వైశాల్యం కాబట్టి 3080 సెంటీమీటర్² అనేది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వస్తుంది.
ఫస్ట్ ఏం లేదు, మనకి ఇచ్చినటువంటి రెండింటికి రెండు నిష్పత్తులు ఇచ్చాడు, ఇండివిజువల్గా రాసుకున్నాం 2x and 3x అని r and hని. దేర్ ఫోర్ 5r²h వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x వాల్యూ వస్తుంది. ఈ x వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఈ r and h రెండింటిని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3080 cm² అనేది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వస్తుంది అనమాట. ఈ సింప్లిఫికేషన్ అనేది ఎవరు ఫాస్ట్గా చేస్తారో అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్స్ వాల్యూ కనుక్కోవడం ఇక్కడ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇది సింపుల్గా ఐడెంటిఫై చేస్తే ఇది చాలా ఈజీ, వన్ స్టెప్లో అయిపోతుంది ఇది మొత్తం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ వాల్యూమ్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 చూస్తే స్తూపాకారంగా ఉన్నటువంటి స్తూపాకారపు ట్యాంక్ ఘనపరిమాణం 1848 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. 1848 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ ఇక్కడ మీటర్ క్యూబ్ తీసుకుందాం, ఇది మీటర్ క్యూబ్. దెన్ దాని భూవ్యాసం ఇచ్చాడు, దాని భూవ్యాసం విషయానికి వస్తే 14 సెంటీమీటర్స్. అయితే లోతు ఎంత అన్నాడు, దాని లోతు ఎంత అన్నాడు. ఒక స్తూపాకారపు ట్యాంక్ ఇచ్చాడు, దాని ఘనపరిమాణం 1848 మీటర్ క్యూబ్, దాని భూవ్యాసం ఇచ్చాడు 14 సెంటీమీటర్లు అని. అయినా దాని యొక్క లోతు ఎంత అన్నాడు. లోతు మీన్స్ హియర్ హైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ తీసుకుంటే ఒక స్తూపాకారమైనటువంటి ఒక ట్యాంక్ అనమాట ఇది. ఈ ట్యాంక్ యొక్క వ్యాసం ఇచ్చాడు కింద, వ్యాసం విషయానికి వస్తే 14 సెంటీమీటర్లు. దీని యొక్క వాల్యూమ్ ఇచ్చాడు 1848 మీటర్ క్యూబ్ అని. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ హైట్ హెచ్ అనమాట. దీని యొక్క లోతే దీని యొక్క హైట్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి రేడియస్ ఆర్ కావాలంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూమ్ v ఈక్వల్ టు 5r² ఇంటూ హెచ్ 22/7 ఇంటూ r మీన్స్ 7 ఇంటూ 7, హెచ్ తెలియదు, హెచ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ మనకేమి ఇచ్చాడు 1848. ఇప్పుడు క్యాన్సిలేషన్లో 7 7 క్యాన్సిల్ అండ్ అగైన్ హియర్ 11 1 jar 11 బొంగా 7 74 11 6 jar 66 4 8 పోతుంది. 11 2 jar 11 1 jar 11 పోతుంది, పొంగ 7 74 11 6 jar and 11 8 jar. Then again 2 1 jar 2 8 jar 2 4 jar. Therefore here 7 1 jar 7 2 jar. H equal to 12 సెంటీమీటర్స్. హైట్ అనేది లోతు ఇప్పుడు ఎంత వచ్చిందంటే 12 సెంటీమీటర్స్ అనమాట. ఇదే దీని యొక్క లోతు అవుతుంది. ఇప్పుడు ఈ అప్ టు బాటమ్ దీని లోతు ఏంటంటే దీని హైట్కి ఈక్వల్ కాబట్టి లోతు ఇక్కడ ఎంత అంటే 12 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లు, మీటర్లో ఇస్తే మీటర్లు. మనకి మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్లు అవుతుంది. 12 మీటర్లు. ఈ 12 మీటర్లు అనేది దీని యొక్క హైట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే లోతు, ఆ సిలిండర్ యొక్క లోతు అవుతుంది అనమాట. ఇది మనకి మోస్ట్లీ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఒక ఫిగర్ రూపంలో మనం ఇట్లా రాసుకున్నట్లయితే సింపుల్గా అర్థమైంది. ఆ లోత్ అంటే ఏంది, ఇక్కడ లోత్ అంటే హైటా ఇంకేమైనా ఉందా అనేది తెలవాలంటే ఫిగర్ రూపంలో రాసుకుంటే సింపుల్గా ఐడెంటిఫై అయింది. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి, కంపల్సరీ అన్నీ చేయాలన్నమాట అందరూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 చూస్తే 2.2 క్యూబిక్ మీటర్స్ 2.2
క్యూబిక్ మీటర్స్. 2.2 క్యూబిక్ మీటర్ సీసాన్ని 0.50 సెంటీమీటర్ల వ్యాసం గాగల స్తూపాకార తీగగా సాగదీస్తే వచ్చే తీగ పొడవు ఎంత? తీగ పొడవు మీటర్లలో ఎంత? మన చివరిలో క్వశ్చన్ ఏమిటంటే మీటర్లలో అడిగారు తీగ పొడవు అనమాట. 2.2 సెంటీమీటర్ క్యూబిక్ మీటర్ సీసాన్ని 0.50 సెంటీమీటర్స్ వ్యాసం గల స్తూపాకార తీగగా సాగదీస్తే వచ్చే తీగ పొడవు మీటర్లలో ఎంతో కావాలన్నమాట. దీన్ని చూసినట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ 5r² × h చేద్దాం. వాల్యూమ్కి 5r² × h వాల్యూమ్. ఈ సీసాన్ని అంటాం. దేర్ఫోర్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? క్యూబిక్ మీటర్స్లో అన్నాడు కాబట్టి అంటే ఇది వాల్యూమ్కి సంబంధించింది. 2.2 ఇది మీటర్స్లో ఇచ్చాడు. దెన్ అగైన్ మనం దాన్ని సెంటీమీటర్స్లో మార్చుకుందాం. మీటర్స్లో నుంచి క్యూబిక్ మీటర్స్ కాబట్టి దాన్ని 1000లో చేంజ్ చేసుకున్నాను. 100 × 100 లాగా అంతే. పాయింట్ తీసేసి దేర్ఫోర్ 2.2 × 1000 అనమాట. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 22/7 దీన్ని డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 22/7 వేసుకోవచ్చు, లేదా అవసరం లేదు. దేర్ఫోర్ ఇయర్ హైట్ తెలియదు. ఇక్కడ హైట్ని మనం తెలుసుకోవాలి. అండ్ అగైన్ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ సీసం యొక్క వ్యాసం ఇచ్చాడు. దాన్ని వేసుకుందాం డైరెక్ట్గా. హియర్ 5 × r మీన్స్ దీని యొక్క రేడియస్ వేసుకోవాలి. 0.50/2 రేడియస్. ఇది సెంటీమీటర్లో ఇచ్చారు, మీటర్లో మార్చుకుంటే ×100 ఈ స్క్వేర్ 5r² × h మీన్స్ హైట్ మనకి తెలుసా? హైట్ తెలియదు. దెన్ 2.2/1000 అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే హియర్ హైట్ తెలవాలి అండ్ దీని క్యాలిక్యులేషన్ తెలవాలన్నమాట. సింపుల్గా మనం చేసినట్లయితే వీరి హైట్ h ఈక్వల్ టు మనకి 2.2/1000 ఇంటూ ఈ 22/7ని 7/22 రివర్స్ ఆర్డర్. అండ్ అగైన్ దీన్ని 0.50 కాబట్టి ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 0.25. దేర్ఫోర్ ఇక్కడ 100 × 100/0.25 × 0.25 ఇది క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ 2 0కి 2 0లు 0కి 0 క్యాన్సిల్. దెన్ అగైన్ హియర్ మనకి 22.1 అండ్ ఆల్సో మనకి క్యాన్సిలేషన్ పోతే మనకి ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది అంటే ఇక్కడ 2 0లు పైకి వస్తుంది కాబట్టి 100 21 24 అండ్ అగైన్ 100 21 24. దేర్ఫోర్ మనకి ఇంకా రిమైనింగ్ ఏమేమి మిగిలాయి? ఇక్కడ 0.1 మిగిలింది కాబట్టి ఈ 0.1కి ఈ 0.1 క్యాన్సిల్. ఇప్పుడు 4 4 16 16 ఏళ్ళు 7 10 76 ఏళ్ళు 42 112 మీటర్స్. 112 మీటర్స్ అనేది దీని యొక్క తీగ యొక్క పొడవు కిందకి తీసుకోవాలి. ఇది తీగ యొక్క పొడవు అనమాట. ఏమిటో జస్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి వాల్యూల్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చినటువంటి వాల్యూమ్ అనేటువంటి దాన్ని ఫార్ములా యూజ్ చేసి దాని యొక్క హైట్ని కనుక్కున్నట్లయితే ఆ హైటే దాని యొక్క తీగ యొక్క పొడవు కిందకి మెజర్ అవుతుంది అనమాట. తీగ యొక్క పొడవు ఎంత అంటే మనకి 112 మీటర్స్ అనమాట. 112 ఆ తీగ యొక్క పొడవు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. మనకి మేజర్గా క్యాలిక్యులేషన్ కావాలి. క్యాలిక్యులేషన్ సింపుల్గా ఎలా వస్తుందో సింప్లిఫై చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ సింప్లిఫికేషన్స్ అండ్ నెంబర్ సిస్టమ్స్ అండ్ బార్ ప్రాబ్లమ్స్ అండ్ డెసిమల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయడం వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4.
0.88 క్యూబిక్ మీటర్స్ ఇనుము 0.88 క్యూబిక్ మీటర్స్ ఇనుముతో ఒక్కొక్కటి 7 మీటర్స్ పొడవు 7 మీటర్స్ పొడవు అండ్ అగైన్ 2 మీటర్స్ వ్యాసము 2 మీటర్స్ వ్యాసం 2 మీటర్స్ 7 మీటర్స్ పొడవు అండ్ 2 మీటర్స్ వ్యాసము 2 సెంటీమీటర్స్ వ్యాసము 7 సెంటీమీటర్స్ పొడవు సెంటీమీటర్స్లో అనమాట గల ఇనుప చువ్వలను ఎన్నిటిని చేయవచ్చు ఇనుప చువ్వలను ఎన్నింటిని చేయవచ్చు అన్నాడు. మనకి 0.88 క్యూబిక్ మీటర్స్ ఇనుముతో ఒక్కొక్కటి 7 సెంటీమీటర్స్ పొడవు అండ్ 2 సెంటీమీటర్స్ వ్యాసంగా గల ఇనుప చువ్వలను ఎన్నింటిని తయారు చేయవచ్చు అని అడిగాడు. దీనికోసం ఒక చువ్వ ఘన పరిమాణం ఫస్ట్ కనుక్కుందాం. ఒక చువ్వ ఘన పరిమాణం కనుక్కున్నట్లయితే therefore here 5r square ఘన పరిమాణం 5r square into h కాబట్టి 5r square means 5 means 22/7 r square. here వ్యాసం ఎంత 2 సెంటీమీటర్స్ వ్యాసం ఇచ్చాడు కాబట్టి దాన్ని మీటర్స్లో మారిస్తే వ్యాసార్థాన్ని హాఫ్ కాబట్టి 1/100 5r square into h means here h విషయానికి వస్తే 7 మీటర్స్ పొడవు అన్నాడుగా ఇది మీటర్స్ అనమాట 7 మీటర్స్ పొడవు 2 సెంటీమీటర్స్ వ్యాసముగా గల అన్నాడు అనమాట. therefore 7 క్యాన్సిల్ అండ్ అగైన్ హియర్ 22 into 1/100 into 1/100 అనమాట. దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 2 1 250 therefore here 11/500 and 0. ఇది మనకి ఏంటంటే చువ్వ యొక్క ఘన పరిమాణం కాబట్టి ఇది మనకి వచ్చేసేసి క్యూబిక్ మీటర్స్ అనమాట. దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చువ్వల సంఖ్య కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చింది ఎంత క్యూబిక్ ఇది కాబట్టి 0.88 ఇంటూ ఓల్ బై ఇది అనమాట కాబట్టి 5000/11 ఇది మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఈ పాయింట్ తీసేస్తే ఇంటూ 2 zeros 0 0 0 క్యాన్సిల్ 11 1 jar 11 8 jar therefore here 50 into 8 400 చువ్వలు తయారు చేయవచ్చు అనమాట. ఎన్ని చువ్వలు తయారు చేయవచ్చు అంటే 400 చువ్వలు తయారు చేయవచ్చు. అంటే ప్రతి ఒక్క చువ్వకి ఎంత గణ పరిమాణాన్ని ఆక్రమిస్తుంది అంటే ఎంత గణ పరిమాణం ఉన్నాయో కనుక్కున్నట్లయితే మొత్తం గణ పరిమాణము బై ఇండివిజువల్గా ఒక చువ్వ యొక్క గణ పరిమాణం వేస్తే టోటల్గా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో వస్తుందన్నమాట. అవి 400 చువ్వలను తయారు చేయవచ్చు ఇంత గణ పరిమాణం కలిగినటువంటి చువ్వలు అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చాడు. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చాడు 3:5 వాటి ఎత్తుల నిష్పత్తి ఎత్తుల నిష్పత్తి 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? వక్రతల
వైశాల్యాల నిష్పత్తి. వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. దీనికోసం చూద్దాం. ఫస్ట్ రెండు స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 3:5, వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అయితే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. వక్రతల వైశాల్యాల నిష్పత్తి తీసుకున్నట్లయితే 5RH తీసుకున్నాను. 25RH R1H1 by 25R2H2. Therefore here 25 to 5 cancel. R1 means 3x into H means 5x all by R2H2. 3x ఇది R ఇది H, ఇది R ఇది H కాబట్టి ఇది 2x, ఇది R H విషయానికి వస్తే 3x. ఇది మనకి హియర్ టోటల్గా దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఈ 3కి క్యాన్సిల్, x క్యాన్సిల్. Therefore 2/5. Here 2:5 అనేది వాటి యొక్క వక్రతలాల వైశాల్య నిష్పత్తి అవుతుంది. వాటి వక్రతలాల వైశాల్య నిష్పత్తి అంటే 2:5 అనమాట. దీనికోసం ఏంటంటే రెండు స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 3:5 అయితే అంటే ఇది R1 ఇది R2 అనమాట. హియర్ దిస్ ఈజ్ R1 దిస్ ఈజ్ R2 అండ్ దిస్ ఈజ్ హైట్ H1 అండ్ H2 అనమాట. వీటిని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2/5 మిగులుతుంది. 2/5 మీన్స్ హియర్ 2:5 అనమాట. ఇది మనకి వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6. ప్రాబ్లం 6 చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 6 చూస్తే సమాన ఘన పరిమాణాలు గల రెండు సమాన ఘనపరిమాణాలు గల రెండు లంబ స్తూపాలు, రెండు లంబ వృత్తీయ స్తూపాలు రెండు లంబ వృత్తీయ స్తూపాల ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. ఎత్తుల నిష్పత్తి విషయానికి వస్తే 1:2 అన్నాడు. దెన్ వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? సమాన ఘనపరిమాణాలు గల రెండు లంబ వృత్తీయ స్తూపాల యొక్క ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. అయినా వాటి యొక్క రేడియస్ల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత అన్నాడు. దీనికోసం చూసినట్లయితే ఫస్ట్ వన్ విషయానికి వస్తే 5r². సమాన ఘనపరిమాణాలు అన్నాడు కాబట్టి 5r²H 5r²H. హియర్ ఎత్తు ఫస్ట్ వన్కి H అనుకుందాం, సెకండ్ వన్ది 2H అనుకుందాం. H అండ్ 2H అనుకున్నాం రెండింటి యొక్క ఎత్తులు. దేర్ఫోర్ హియర్ మనకి వాటి యొక్క ఘనపరిమాణాలు సమానం అన్నాడు కాబట్టి ఘనపరిమాణాలు తీసుకుంటే 5rH1 = 5r²H2 5r²H2 అనమాట. దేర్ఫోర్ హియర్ రెండింతలు కాబట్టి 2H. 5r² క్యాన్సిల్. హియర్ H అండ్ H కాబట్టి HH క్యాన్సిల్ చేస్తే దేర్ఫోర్ ఇది R అనుకుందాం, ఇది క్యాపిటల్ R అనుకుందాం, లేదా ఇది క్యాపిటల్ R అండ్ ఇది స్మాల్ r అనుకుందాం. r² హియర్ స్మాల్ r² బిగ్ r² బై స్మాల్ r² ఈక్వల్ టు ఈ 2H/H అవుతుంది. 2H/H అనమాట. HH క్యాన్సిల్. దేర్ఫోర్ హియర్ మనకి r² బై స్మాల్ r² కాబట్టి క్యాపిటల్ R² బై స్మాల్ r ఈక్వల్ టు రూట్ ఇది అంటే √2:1 √2:1 నిష్పత్తిలో ఉంటుందన్నమాట. మనకి వీటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అంటే √2:1 నిష్పత్తిలో ఉంటుంది. ఫస్ట్ 5r² × H1 5r ఇడ క్యాపిటల్ R ఇడ స్మాల్ r ఇడ H ఇడ H సేమ్ తీసుకుంది. ఇడ 2H అనమాట. ఇడ H అంటే 2H. దేర్ఫోర్ సింప్లిఫై చేస్తే r కి వాటి వ్యాసార్థాల మధ్య డిఫరెన్స్ కాబట్టి రెండు డిఫరెంట్ ఆర్స్ తీసుకున్నట్లయితే
హియర్ రూట్ 2:1 అనేది వాటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, 7th వన్, ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 తీసుకుంటే ఒక స్తూపాకార స్తంభం వక్రతీయ వైశాల్యం అనేది 264 సెంటీమీటర్ స్క్వేర్. 264 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట, లేదా మీటర్ స్క్వేర్ తీసుకుందాం, మీటర్ స్క్వేర్. దెన్ దాని వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ V ఈక్వల్ టు మనకి 924 సెంటీమీటర్ క్యూబ్. 924 క్యూబిక్ మీటర్ స్క్వేర్ లేదా మీటర్ క్యూబ్ అనమాట. దెన్ దాని వ్యాసం ఎత్తుల నిష్పత్తి ఎంత? దాని వ్యాసం ఎత్తుల నిష్పత్తి ఎంత? దాని వ్యాసము మరియు ఎత్తుల నిష్పత్తి ఎంత అన్నాడు. ఒక స్తూపాకార స్తంభం వక్రతల వైశాల్యం అంటే దాని సంపూర్ణతల వైశాల్యం అనేది 264 మీటర్ క్యూబ్ అన్నాడు. దాని వాల్యూమ్ ఇచ్చాడు 924 మీటర్ క్యూబ్. అండ్ దెన్ దాని వ్యాసము ఎత్తుల నిష్పత్తి ఎంత అన్నాడు అనమాట. దీనికోసం చూద్దాం. మనకి దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ దాని వ్యాసము మరియు ఎత్తులు అడిగాడు కాబట్టి ఫస్ట్ 5r² ఇంటూ హెచ్ దాని వాల్యూమ్ అనమాట, ఇది వాల్యూమ్. అండ్ నెక్స్ట్ మన విషయానికి వస్తే దాని 25RH అనేది దాని వక్రతల వైశాల్యం, వక్రతీయ వైశాల్యం అనమాట. ఇది వక్రతీయ వైశాల్యం కాబట్టి దేర్ఫోర్ హియర్ 5r²h/5rh. ఈ ఆర్కి ఇది హెచ్కి హెచ్ క్యాన్సిల్, 5కి 5 క్యాన్సిల్. దేర్ఫోర్ ఇక్కడ మనకి మిగిలేదు రిమైనింగ్ 924/264. దెన్ అగైన్ హియర్ మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్ వాల్యూ ఈక్వల్ టు హియర్ ఆర్ వాల్యూ ఈక్వల్ టు 924/264 ఇంటూ మనకి 2 ఇంటూ 2 అనమాట, ఇంటూ 2. దేర్ఫోర్ హియర్ అప్లై చేసినట్లయితే టోటల్ క్యాన్సిలేషన్ చేద్దాం. మనకి 2 1 jar 2 1 jar 2 4 2 3 jar 6 2 2 jar and again 2 6 jar 12 2 6 jar 12 2 4 jar 8 2 6 jar 12 2 2 jar. Next again 11 6 jar 11 4 jar 44 11 2 jar. Then again 6 ఒకట్లు 6 ఏళ్ళు. Therefore 7 centimeters 7 meters అనమాట. R అనేది 7 meters వచ్చింది ఆర్ వాల్యూ. దెన్ ఆటోమేటిక్గా మనకి ఆర్ వచ్చింది కాబట్టి దాని హైట్ కావాలి, హెచ్ కావాలి కాబట్టి హెచ్ మీన్స్ హియర్ హైట్ కనుక్కున్నట్లయితే 25RH ఈక్వల్ టు మనకి ఎంత 264. దెన్ హియర్ సబ్స్టిట్యూట్ చేద్దాం, మొత్తం 25RH కాబట్టి 2 ఇంటూ R means 7 into HH. 7 7 cancel and again 11 2s are 11 4s are 11 2s are 2 1s are 2 2s are 2 1s are 2 6s are. Here H means 6 meters. మనకి వ్యాసము మరియు ఎత్తుల నిష్పత్తి, వ్యాసార్థము 7 అయితే వ్యాసము 14 అవుతుంది, H means 6 అవుతుంది, 2 ఏళ్ళు 2 3లు. Therefore 7:3 అనేది వాటి యొక్క నిష్పత్తి. వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే వ్యాసము మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 7:3 అనమాట. ఇది మనకి కావాల్సింది. దీని నుంచి ఆర్ని తీసుకొచ్చామన్నమాట. అండ్ అగైన్ హియర్ ఆర్ని 25RH సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వచ్చేస్తుంది. ఈ హెచ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 14:6 అంటే 7:3 దాని యొక్క వ్యాసము మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, దీంట్లో లాస్ట్ వన్ చూసినట్లయితే 35 సెంటీమీటర్స్ వ్యాసంగా గల 35 సెంటీమీటర్స్ వ్యాసంగా గల 35 సెంటీమీటర్స్ వ్యాసంగా గల స్తూపాకార ట్యాంక్
స్తూపాకార ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి. నీరు ఉంది, నిండా నీరు ఉందన్నమాట. అయితే 11 లీటర్స్ నీటిని 11 లీటర్స్ నీటిని తొలగిస్తే 11 లీటర్స్ నీటిని తొలగిస్తే ట్యాంకులో నీటి మట్టం ఏ మేరకు పడిపోతుంది? ఏ మేరకు పడిపోతుంది అన్నాడు. దీనికి విషయానికి వస్తే ఫస్ట్ మనకి 35 సెంటీమీటర్స్ వ్యాసము అంటే వ్యాసార్థం వస్తుంది దీంట్లో నుంచి. అండ్ 11 లీటర్స్ నీటిని తొలగించారంట. దీనికి తీసుకున్నట్టు దాని యొక్క ఘనపరిమాణం 5r²h. దేర్ఫోర్ 22/7 r² మీన్స్ రేడియస్ వ్యాసములో సగం అనమాట. దేర్ఫోర్ 35/2 r² కాబట్టి 2 టైమ్స్. అండ్ హియర్ h మనకి తెలియదు కాబట్టి h. దేర్ఫోర్ హియర్ దానికి 11 లీటర్స్ నీటిని తొలగించారు అన్నాడు. దేర్ఫోర్ హియర్ ఫస్ట్ మనకి 11 లీటర్స్ కాబట్టి ఇది 11 లీటర్స్ అన్నాడు కాబట్టి 11 లీటర్స్ని మనం 11,000 మిల్లీలీటర్స్గా తీసుకుందాం. ఇక్కడ సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఇది మిల్లీలీటర్లు అనమాట. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినట్లయితే therefore here 2 1 jar 2 1 jar 2 1 jar 11 1 jar 11 1 jar 0 0 0 క్యా నెక్స్ట్ 7 5లు 35 5 1లు 5 200. therefore again here 2 1 వేరే h ఈక్వల్ టు h వాల్యూ మనకి తీసుకున్నట్లయితే h ఈక్వల్ టు ఇప్పుడు 5 ఏళ్ళు 35 5 40లు 80/7 80/7 మిగులుతుంది. 80/7 మీన్స్ దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7 11 ఏళ్ళు 11 7 h ఈక్వల్ టు 11/3/7 సెంటీమీటర్స్ అనమాట. ఇది ఆ నీటి మట్టం ఎంత మేరకు పడిపోతుందంటే 11/3/7 సెంటీమీటర్స్ వరకు ఆ నీటి మట్టం అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట. ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ దేంట్లో అంటే సిలిండర్ ప్రాబ్లమ్స్లో అనమాట. ఇవన్నీ ఓల్డ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఒకసారి మీరు కంపారిజన్ చేయండి లేదా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఒకవేళ ఇవి కాకుండా ఎవరికైనా వేరే డౌట్స్ ఉంటే ఈ సిలిండర్ టాపిక్ మీద కామెంట్ రూపంలో పెట్టండి, వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ వీలుంటే కామెంట్ దగ్గరే మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.